శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే శుభకరంగా ఉంటుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఎందుకంటే జీవుడికి శరీరం ఎటువంటిదో ఈ శరీరధారి అయినటువంటి మనిషికి వస్త్రాలు అటువంటివి. అందుకే ప్రతి శుభ అశుభ సందర్భాల్లోనూ కూడా బట్టలు పెట్టడం అనేది మనకు అనూచానంగా ఆచారంగా వస్తుంది. ఈ బట్టలు పెట్టడం కూడా పెద్దవాళ్ళు పిల్లలకి పెట్టడం ఉంది, కానీ పిల్లలు పెద్దవాళ్ళకి పెట్టడం అన్నది ఏదో అది వేడుకే తప్ప పెద్ద సంప్రదాయంగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ బట్టలు కొత్తవి పెట్టినప్పుడు ఆ కొత్త బట్టలు కట్టుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలి అని మన పూర్వులు మనకి చెప్తూ ఉండేవాళ్ళు. కొత్త బట్టలు ఎప్పుడూ కూడా సాధారణంగా అమావాస్య నాడు కట్టుకోరు. అమావాస్య అయితే కొత్త బట్టలు వాళ్ళ కట్టకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి వస్త్రాలకి సంబంధించినటువంటి పత్తి, నూలు వీటన్నింటికి ఆధిపత్యం చంద్రుడికి సంబంధించి ఉంటుంది అని ఒక నమ్మకం. అందుకే కదా పాడ్యమి నాటి చంద్రుడు అలా కనపడంగానే కట్టుకున్న వస్త్రంలోంచి ఒక పోగు తీసి ఆయనకి ఇస్తాడు. చంద్రుడికో నూలు పోగు అనేటటువంటి మాట ఉంది. కనుక చంద్రుడు అస్సలు కనపడనటువంటి అమావాస్య నాడు కొత్త బట్టలు కట్టుకోరు. అలాగే కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు శుచిగా ఉండి కట్టుకోవాలి. అంటే స్నానం చేసిన తర్వాత కుంకుమ ధరించి బొట్టు పెట్టుకుని ఆ పైన కొత్త బట్టల్ని దేవుడి దగ్గర పెట్టి ఆ దేవుడికి సమర్పించినటువంటి వస్త్రాలకి పసుపు పెట్టి ఆ పసుపు పెట్టినటువంటి వస్త్రాలనే ధరిస్తారు. 4 పక్కల పెట్టాలండి పసుపు. వస్త్రానికి 4 కొంగులు ఉంటాయి గనక 4 పక్కల పసుపు అంటించి, పసుపు అంటించడం అంటే అతుక్కుంటోందండి అని పొడి పసుపు అంటిస్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. కాదు, తడిస్తేనే పసుపుకున్నటువంటి విలువ. కనుక తడిసినటువంటి పసుపుని 4 కొంగులకి అంటించి అప్పుడు ఆ వస్త్రాన్ని ధరించాలి. సాధారణంగా వస్త్రాలు కొన్నప్పుడు కానీ ఇతరులకు పెట్టినప్పుడు కానీ తాము కట్టుకునేటప్పుడు కానీ ఒక్కదానిని వాడరు, 2. మగవాళ్ళైతే పంచ ఉత్తరీయం, ఆడవాళ్ళు గనకైనట్టయితే చీర, దానిపైన ఉండేటటువంటి పూర్వకాలం ఎప్పుడో ఉత్తరీయాలు ఉండేవిట, ఇప్పుడు అవి లేవు. వాటిని కుట్టి మనం రవికలుగా మార్చుకుంటున్నాం. కనుక చీర, రవిక ఈ రెండింటినీ ఒక్కసారి దగ్గర పెట్టి రెండింటికి కూడా 4 కొంగులకి పసుపు పెట్టి ఆ తరువాత ధరించాలి. తాను కుంకుమ ధరించి ఉండాలి, శుచిగా ఉండాలి, వస్త్రాలని పసుపు పెట్టి ధరించాలి. ఎందుకు పసుపు పెట్టాలి అని కొంతమందికి సందేహం. పసుపు సర్వశుభకరం. మనం తెచ్చుకోవడానికన్నా ముందు ఆ వస్త్రాలు ఎన్ని చోట్ల తిరిగొచ్చాయో చెప్పలేం. నేసేటప్పుడు కానీ, అంతకుముందు నూలు కానీ, నేసిన తర్వాత అంగడికి కానీ, అంగడికి వచ్చిన తర్వాత అక్కడ కింద పరిచి నలుగురికి చూపించటం కానీ, ఎంతమందో ముట్టుకుని ఉంటారు, ఎంతమంది చేతిలో వాటి తగిలి ఉంటాయి. అలా తగిలినప్పుడు ఎటువంటి సూక్ష్మక్రిములు మొదలైనటువంటివి వాటికి తగిలాయో మనకి తెలియదు. వాటి యొక్క ప్రభావం వస్త్రాలకు లేకుండా ఉండాలి అంటే వాటికి పసుపు పెట్టాలి. ఈనాడు చూడండి, విదేశాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కానీ, లేక వాళ్ళని చూసి ఈ దేశంలో ఉన్నటువంటి మన పిల్లలు కానీ, వాళ్ళకి పిల్లలు పుడితే కొత్త బట్టలు వేయరు. వాళ్ళకి ఏమో షాపులో ఏమి ఇన్ఫెక్షన్స్ వస్తాయో అని చెప్పి వాటిని ముందు డెట్టాల్లో ముంచి తడిపి ఆరవేసే తర్వాత వేస్తున్నారు. ఇది వీళ్ళకి వైద్యులు చెప్పారు కనుక అదొక నమ్మకం. వైద్యులు చెప్పకుండానే ఒక పద్ధతిని ఆచారం పేరిట మన పూర్వులు చెప్పారు. ఏమిటి? పసుపు తగిలించండి 4 పక్కల, దానికి ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి, దానికి అంటుకుని ఉన్నటువంటి క్రిములన్నీ నశిస్తాయి, సుఖంగా హాయిగా ఉంటుందని. ఇలా పసుపు పెట్టడంలో అంతరార్థం ఇది. ఒకటి శుభమని, పసుపు రంగుకే ఉంది శుభం కలిగించే లక్షణం. దేన్నైనా దూరం చేయగలిగిన లక్షణం ఉంది, చెడుని వేర్పరచగలిగిన లక్షణం పసుపుకుంది. అందువల్ల పసుపుని పెట్టడం ఆ కారణంగా ఉంది. మరొకటి ఏమిటంటే, ఇలా చెప్తే మనందరం అని పక్కకు పెడతాం గనక కొన్ని సందర్భాల్లో పసుపు పెట్టకుండా వస్త్రాలు ఇచ్చే పద్ధతి ఉంది. పసుపు లేకుండా కట్టుకున్నారంటే అది అశుభ సందర్భంలో పెట్టింది అని సంకేతంగా ఉంటుంది. అది మనకి ఇష్టం లేదు కదా. అశుభంగా ఉండడం పరిస్థితి అశుభానికి సంబంధించింది కాదు కదా. మనం ఎప్పుడూ శుభం కోరుకుంటున్నాం కదా. శుభప్రదమైన లక్ష్మీ నిలయమైనటువంటి పసుపుని వస్త్రాలకు పెట్టి ధరించటం శుభప్రదం. కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు తాము కూడా శుచిగా ఉండాలనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి.